మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 49వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడవ రోజు రథోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ రోజుతో వేడుకలు ముగిసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సంస్థితం సదానంద సమారంభాం మదనానంద సుదీప్తం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే శ్రీ బ్రహ్మణాంబా సహిత మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు బస్వాపూర్లోని బస్వాపూర్ క్షేత్రంలోని శ్రీ బ్రహ్మణాంబా సహిత మల్లికార్జున స్వామి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు రథోత్సవంతో కార్యక్రమం పూర్తయింది. వచ్చేసారి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా కలిసి శ్రీ సదానంద మఠాధీశ్వరులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి గారితో కలిసి ఆలోచన చేసి వచ్చే ఏప్రిల్ 2027లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించారు. ముందు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా అప్పుడు కూడా మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు విశేషమైనటువంటి కళ్యాణం అంటే సిద్ధి బుద్ధి సహిత వినాయక స్వామి, తర్వాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సీతారామచంద్రుడు, తర్వాత శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి, ఈ 4 కళ్యాణాలు ఒకే వేదిక పైన ఒకేసారి జరుగుతాయి. దీంట్లో 1116 మంది కూర్చోవాలని చెప్పి, కనీసంగా కూర్చోవాలని చెప్పి స్వామివారి సంకల్పం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరం కూడా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున దాన్ని జయప్రదం చేయడానికి మేము ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాము. అలాగే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి 1116 కిలోల తేనెతో అభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తొందరలో ఆ తేదీలు అవన్నీ కూడా కార్యనిర్వాహకులందరూ కూడా కలిసి కమిటీ అంతా కలిసి నిర్ణయించి ఆ తేదీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనాలనుకునే వ్యక్తులందరూ కూడా ముందే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కళ్యాణంలో కూర్చోవడానికి ఎలాంటి నియమాలు కూడా లేవు. ఎవరి దగ్గర ఎలాంటి రుసుము అనేది లేదు. నియమాలు కేవలం ఒకటే, ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే కళ్యాణంలో కూర్చోవాల్సి ఉంటుంది. పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కావని వాళ్ళు కూడా కూర్చోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తొందరలోనే అందరికీ తెలియజేయడం జరుగుతాయి. శ్రీ బ్రహ్మాంబ సహిత మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః.